ఎందరో మహానుభావులు అందరికీ మా వందనములు. మన కథ. ఈ కథ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబ కథా చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి చేసినవి కావు. మీరందరూ ఈ షార్ట్ ఫిల్మ్ని తప్పకుండా చూడాలని కోరుకుంటూ మీ ఆల్ మజా వీడియోస్ టీమ్. నానా మీకు అందరికి ఒక మాట అడుగుతా కానీ సమాధానం చెబుతారా? చెప్తాం నానా నేను ఉండా లేకపోయినా చెల్లెల్ని జాగ్రత్త చూసుకుంటారా నాన్న? అమ్మాయి ఎట్టాగా అన్నయ్యలు నా మాట వినరు కానీ నువ్వన్నా నా అన్నయ్యలు మాట వినమ్మా. సరే అంటామా అక్క బాయ్. అరే యావేంద్ర చెల్లి ఎందుకు ఎడుతున్నారా? అమ్మ గుర్తు వస్తుంది అన్నయ్య. మా అమ్మ చచ్చిపోయి ఇంక చాలా సంవత్సరాలు అవుతుందమ్మా. ఇంకా మనం ఇంకా బాధపడకూడదు, అర్థమైందా? ఇంకా మనం అమ్మని మర్చిపోయి మన జీవితంలో మనం ముందుకెళ్ళాలి, సరేనా? సరే అన్న. సరే మరి నేను పనికి పోయేస్తా, నాకు టైం అవుతుంది. ఇంకా అన్నయ్య. సరే అమ్మా వెళ్ళొస్తా నేను. అలేఖ్యా అలేఖ్యా, ఓ ఏమైందిరా ఏడుతున్నావు? ఏం లేదులేరా, అది కూర్చుంది. ఏమైంది ఏడుతున్నావు? ఏంద్రా నిన్న కాలేజీకి రాలా? ఒంట్లో బాగోలేదు. ఎవరు ఈ అమ్మాయి? ఎవరు? ఏంది? ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు? ఏంది నీ ఏడుపు? ఏంది నిన్ను ఎన్నిసార్లు చెప్పి 2 రోజులు అవుతుంది ఈ అమ్మ చచ్చిపోయి ఇప్పుడు ఏడ్చేదే? ఇన్ని రోజులు కాలేజ్ నాకు యావినక్క చిన్న అన్నయ్య తిట్టిండ్రా. వాడి గురించి తెలుసుకోవాడు, పెద్ద సైకో అని. ఏం కాలేదా? ఇంట్లో బాగుందా? బాగుందా అక్క? ఏడమ్మాకక్క, పెద్దమ్మ వచ్చాడు కదా, ఒక మాటలోనే వస్తున్నా అన్నయ్య. యావేంద్ర ఎందుకు ఎడతామ్మా? అక్క తిట్టిందంట అన్నయ్య. దేనికి? రే తినడా? రే ఏంద్రా చెల్లి తింటే ఏంద్రా? ఏంద్రా నీకేమన్నా ఎవరుందా? దయలే మాకు. ఏంది? ఎట్లా కూడా ఉన్నావు కదా? అరే మా బండి వేసుకుంటాం రాండిరా. చెప్పు బండి చెప్పు. పోయిండు నువ్వు పోయిండు పాత్ర వాడు అట్టే పాత్ర, కానీ మీరేం వాడి గురించి పట్టించుకోవాలండి. వాడు అసలుకే తెలుసుగా అమ్మ నీకు, ఓకేనా? వాడి గురించి అసలు ఆలోచించవాకు, వదిలేవాడిని. ఇంట్లో పని అయిందా? కాలేదమ్మ. చేసుకోపో, పని చేసుకోపో. నువ్వన్నా వాడు తయారు కావద్దురా. వాడన్నా ఎవలాగండు, నువ్వన్నా కష్టపడి చదివి అతను ఒక స్టేజ్లోకి రావాలా. సరేనా? సరేనా?
ఎంతమ్మా ఏం కావాలి కొడకా లేకపోతే డబ్బులు లేవు కదా మామ. నేను లేనా మావా నీకు తీసుకో మామ మరి. నీకేం కావాలరా ఏం చెప్పా నీకు మావా నాకు మ్యాజిక్ మూమెంట్. ఒక మ్యాజిక్ మూమెంట్ 2 బీర్లు మామా తప్పు కూడా తీసుకోరావు. రావట్లేదే ఓహో ఇవన్నీ మన చిన్నప్పుడు రుజువురా. అది తాగు. చేసి పెట్టమా చేసి. ఎందుకురా మావా మీ ఇంటి వాళ్ళ మీద ఊకి అరుస్తా ఉంటా ఎప్పుడు చూసినా. ఒరే నాయన మా పెద్దోడు అంటే అసలు నాకు పడదురా. వాడిని ఖచ్చితంగా ఎప్పుడొకప్పుడు సాధింగి నేను ఖచ్చితంగా జైలుకు పోవాల్సిందే. ఇది నా టార్గెట్ ఇక. ఓకేనా? అరే నేను పేద పోస్తున్నా సార్, మీరు తాగుతుండండి. సరే సరే మావా నాకు ఒకటి అర్థం కావట్లా, వాడికి ఎందుకని నువ్వు అంతగానో ఖర్చు పెడుతున్నావు? అరే నీకు తెలియదురా వాడిని ఎందుకు తినిపించి తాగుతున్నానో నీకు ముందు ముందు అర్థమైద్దిరా. ఒరే మావా ఇందాక తీసుకున్నావు దానికోసమేనా మావ ఇది? ఇది కలిపిన తర్వాతకి చూడురా నువ్వు. ఏమైంది మావా? చూడు చూడు ఏమైద్దో ఇది కలిపిన తర్వాత. ఓకే ఓకే. ఏంది మావా నువ్వు అసలు స్టఫ్ లేదు మాట్లాడుతున్నారు. ఏం లేదులే మావా లేట్ అయింది తాగు. ఫోన్ వచ్చింది ఇంటికా నుంచి. కానీ మరి మావా స్టఫ్ మందు బాగా ఆడుంది మావా. పండి మావా. అరే మామ కురుకుర్రా మావా తీసుకురా. ఓరే మావా వాడు కింద పడ్డాడు రా. రే లేపుదాం మావా. ఏందిరా లేపు. ఎంత బరువు ఉండేది మావా ఇడు. ఎక్కు నువ్వు ఎక్కురా ఫస్ట్. ముందుకు జరుగు మావా. పనిరా ఏంటో మావా. మంది ఎక్కువైందిరా. ఎందుకన్నా ఏంటన్నా చెప్పు. ఏంటన్నా ఏం చెప్పాలనుకున్నావు? అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు దాంట్లో చెప్పాలనుకుంటున్నాను. నేను ఇష్టం ఉంటే గిఫ్ట్ తీసుకో. మా అన్నయ్యలో తెలిస్తే ఊరుకోరన్నా. అంటే చేసేటట్టు ఏ ఇష్టం అయితే రేపు ఆలోచించి తీసుకొని చెప్పినాము. ఎట్టాగా అన్నయ్యలు నా మాట వింటారు కానీ నువ్వు నా అన్నయ్యల మాట వినమ్మా. సరే అంటామా. ఛీ ఏంటి అబ్బాయి అలా అసలు అడిగింది నన్ను? చెల్లిలాగా అనుకోవాల్సిన లవర్లా ఫీల్ అవుతుంది. అలా ఎలా అనుకుంటాడు? ఇది అక్క అక్క ఏందక్క డల్లు కూర్చున్నావు? అక్క అన్నం ఆకలేదు నాకు. దారా పెడ చేతులు కాలు కడుక్కుంటారు. ఈ అబ్బాయి గురించి ఎందుకు ఆలోచిస్తున్నాను? అబ్బాయి మీద నాకేమైనా ఫీలింగ్స్ వస్తున్నాయా? వద్దులే, అలా ఆలోచించకూడదు. అన్నయ్య వాళ్ళకి తెలిస్తే బాగు. అక్క 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 మంచిగా లేదు. నుంచి ఇలా ఆలోచిస్తున్నాను. నిన్న చిన్న నీతో పాటు వచ్చిన ఒక అబ్బాయి ప్రపోజ్ చేసిండ్రా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అన్నిటికి మరి నేను చెప్పాను. వద్దురా మరి గొడవలు అయితే వదిలి. అంతవరకు వచ్చిందిరా. అయిపోయింది మైత్రి. మైత్రి కొద్దిగా డబ్బులు కావాలి మైత్రి.
ఎప్పుడు డబ్బులు ఏందిరా? రోజు మొన్న 10,000 తీసుకొని పోయింది, మళ్ళీ డబ్బులు ఏంది? కాదు మేస్త్రి, ఇంట్లో కొద్ది ఖర్చులు బాగున్నాయి మేస్త్రి. ఇంట్లో డబ్బులు ఇవ్వట్లేదు అప్పటికి. ఎప్పుడు డబ్బులు అంటే ఎట్లా యానికి వస్తాయిరా? పని చేస్తే కానీ డబ్బులు వస్తాయి కానీ ఇంట్లో బాగా ఇబ్బంది ఉంది మేస్త్రి. రాడే డబ్బులు రా. ఊకే డబ్బులు అంటే నాది ఇబ్బంది పెడితే ఎట్లా యానికి వస్తాయిరా? మేస్త్రి ప్లీజ్ మేస్త్రి, ఒక 5,000 అన్న. అన్నీ చూద్దాం అనుకుంటూ వస్తే పెద్ద అన్న చిరావుల్లో ఉంది. చిన్న అన్నకైనా పోయి చూద్దాం. రేపు చూసేద్దాంలే మరి. సరే మేస్త్రి, మరి నేను వెళ్ళొస్తా మరి. ఇందాకలా బండి మీద పోయేటప్పుడు ఒక అమ్మాయిని చూసిన మావా. అదే సెంటర్ లో అమ్మాయిలు కాలేదు, మీరు మాట్లాడే అమ్మాయిలు నాకు వేరే పిచ్చే లేదా? చిన్న అలాంటివి లేవా? మంది ఏంది మావా? అరే నిన్నే కదా వాడు డబ్బులు పెట్టి మంది ఇప్పించిండు మన ఇద్దరికి. నాకు అర్థం కాక అడుగుతా. అదే నేను ఆలోచిస్తాను. మరి మంది వద్దామంటే మరి ఏంది మరి? డబ్బుల గురించి ఎందుకు మా ఆలోచిస్తావు? నేను లేనా? ఏం తాగుతావు, ఎంత తాగుతావు చెప్పు. నేను ఊక అడగకూడదని అడగలేకపోతున్నా. ఎందుకు మావా? నేను లేనా నీకు కొన్నంత అండగా? ఎందుకు మావా చెప్పు. చిన్న ఏదిరా ఎందుకు వచ్చినావు? చిన్న పెద్ద పెద్ద ఊకి తిరుగుడానా? రావద్దు ఇంకోసారి నువ్వు. ఎందుకు మావా పాపం? అటు పెద్ద అన్నయ్య చెప్పలేకపోయి, ఇటు చిన్న అన్నయ్య చెప్పలేకపోయా. ఏం చేయాలి అర్థం కావట్లేదు అసలుకి. ఏంది రా కూర్చో. ఈ విషయం మీ అమ్మాయికి చెప్పొచ్చు అంటావా, లేకపోతే వద్దా? ఏం కాదులే చెప్దాం. నేను ఎట్టొచ్చినావు? ఊరు లేరులే, మీ అన్నయ్య లాగా ఊరు ఆరవర్లే. చెప్పు. నిన్న మా అన్నయ్యతో పాటు ఒక అబ్బాయి వచ్చిండు, స్పెట్స్ పెట్టుకొని ఉంటాడు కదా. ఆ అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేసిండు. ఏం చెప్పాలి అర్థం కాదు. ఏమోనే, నాకేం తెలియదు. ఇలాంటి విషయాల్లో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. మీ అన్నయ్య కూడా మంచోడు కాదు. సరేలే, నువ్వు దాన్ని మర్చిపో. మా అన్నయ్య వచ్చే టైం నేను వెళ్ళొస్తా. సరే, దాని గురించి మర్చిపోయినా. వాటర్ చెప్పుకొని అదమ్మా. అరే నీ బ్యాగ్ పూసుకుని వస్తా. ఏడనే ఉండండి. సరే మావా. ఇది మావా మంచినీళ్ళు. సరేరా. మొన్న చెప్పిన దాని గురించి ఏం ఆలోచిస్తున్నావు? చెప్పమ్మా, చెప్పు. మళ్ళీ మీ అమ్మతో చెప్పుతాం రా. అబ్బాయి నిజంగానే లవ్ చేస్తున్నాడేమో, నేను కూడా లవ్ చేస్తున్నా అనిపిస్తుంది ఏంటి నాకు. ఇవి ఎక్కడ పడేసానో ఏమిటో, అవి దొరుకుతాయో దొరకవో. అమ్మయ్యా దొరికింది. అబ్బాయికి నిజంగానే నా మీద ప్రేమ ఉందనుకుంటా, అందుకనే ఇవి నాకు దొరికాయి. వామ్మో, అన్నయ్య వాళ్ళు వచ్చే టైం అయింది, తొందరగా పోయి దాచిపెట్టుకోవాలి. నేనే దీనమ్మ జీవితం. మందుకు డబ్బులు కానీ లేవు. ఈ కొంపలా దొరుకుతాను చూద్దాం. ఇయ్యాడిరు. అబ్బా నీ అమ్మ దొరికినాయి పోయాల. మందు డిచ్చి ఇయ్యాల. మందు అందావు చెప్పు. ఈరోజు ఏం తెచ్చినది? ఏంది కథ? ఆకైనమా ఏడీరా నీకయ్యి? ఈ ఆడిదో నీకు ఎందుకు గానీ దానికి వచ్చిందిలే గానీ. ఎక్కడ? నేను పోయి కుదవ పెట్టి వస్తా, డబ్బులు తీసుకుని వస్తా. రెడీగా ఉండండి, ఓకేనా? మావా అదేరా, దానికి నేను గిఫ్ట్ ఇచ్చింది వాళ్ళ చెల్లికి. ఏది మావా? అదేనా నువ్వు ఆ బాక్సు? అవునరా అదేరా.
కలవని ఈసారి దాని సంగతి చెబుతా ఈసారి కలిసినప్పుడు. రే మామా ఆండ్రా డబ్బులు తెచ్చిన ఎవడే దాతా ఆగడం స్టార్ట్ చేస్తున్నా. చెయ్యి తొందర చెయ్యిరా బండి ఫోన్లా చెప్పు. ఎందుకు మాట్లాడాలి చెప్పమ్మా. వెళ్ళు. ఇది నా నెంబరు, ఫోన్ చేసి ఆయనతో మాట్లాడాలి. అబ్బా ఫోన్ చేసిందిరా ఇది. హలో, నెంబర్ ఎందుకు ఇచ్చావు? ఎందుకు ఇచ్చానో తెలియదా నీకు నెంబరు? తెలీదు. తెలియదా నీకు? నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పినాగా, రిప్లై ఏది? ఏమో నాకు తెలీదు. అయినా సరే నేను ఇచ్చిన గిఫ్ట్ ఏమైంది? ఏం చేసినావు? ఏమో నాకు తెలీదు. అక్కడ పెట్టిన డబ్బా కింద. ఏది నేను ఇచ్చిన గిఫ్ట్ ఏది నీకు? అదే డబ్బా మీ అన్నయ్య తీసుకొచ్చి కొదవ పెట్టి నాకు మంది ఆపిచ్చిండు. ఇప్పుడు ఏమో మరి నాకు తెలియదు. అదేగా అంటే నేను ఇష్టం లేదనేగా? నాకు ఇష్టమే. నేనంటే ఇష్టమేగా. మనీ లేచిన తర్వాత చేస్తా. ఎవర్రా ఫోను? ఎవరు? ఫోన్ ఎవరు? ఫోన్ ఎవరు? ఫోన్ ఎవరు? ఏంది నెంబర్ ఫోన్ ఎవరు? ఎవరితో మాట్లాడుతున్నా? ఫోన్ ఎవరు? ఫోన్ ఎవరు? నా ఫోన్ కాదు. ఎవరు ఫోన్ ఎవరు?